ప్రకృతికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉందండి. అయితే ప్రకృతిలో ఏదైనా అసమతుల్యత ఏర్పడితే అది నిజంగా మనిషి మనుగడకే చాలా ప్రమాదకరం. అసలు ప్రకృతికి మనిషి అన్న దానికన్నా ప్రకృతికి రైతుకి ఈ అవినాభావ సంబంధం చాలా ఎక్కువ. అది ఎలాగో చూద్దాం. అరౌండ్ 1980s టైంలో పల్లెటూరులో ఉన్నటువంటి కుటుంబాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు కూడా రైతు కుటుంబాలే. అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి రైతు ఉదయాన్నే లేచి అంటే ఏకోజామున లేచి 4కో 5కో లేచి పొలంకి వెళ్లి తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. అయితే రైతు భార్య మాత్రం తనకు 2 పూటల సరిపడా భోజనాన్ని అంటే ఉదయానికి సాయంత్రం సరిపడా భోజనాన్ని తను తయారు చేసి రైతుకి పట్టుకొని అరౌండ్ 7 లేదా 8 టైంలో ఆమె పొలంకి వెళ్లేది. అయితే ఆ రోజుల్లో రైతు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికేవాళ్లే. కాబట్టి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ ఉదయాన్నే పొలంకి వెళ్లి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో తిరిగి ఇంటికి వచ్చేవారు, ఏదైనా అర్జెంట్ వర్క్ ఇంటి దగ్గర ఉంటే తప్ప. అయితే ఇటువంటి దంపతులకు ఎవరైనా సంతానం కలిగితే ఆ రోజుల్లో అంగన్వాడీ స్కూల్ లేవు కాబట్టి డైరెక్ట్ గా 5 లేదా 6 సంవత్సరాల టైంలో 1వ క్లాస్ లో జాయిన్ అయ్యేవారు. కాబట్టి రైతు భార్య 5 సంవత్సరాల లోపు పిల్లల్ని తనతో పాటు పొలం తీసుకుని వెళ్లేది. అయితే పొలంకి వెళ్ళినటువంటి పిల్లలు రైతు భార్యని తన పని తను చేసుకుని ఇచ్చేవారా? అదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎస్, చక్కగా చేసుకుని ఇచ్చేవారు. ఏ విధంగా అంటే పొలంలో ఉండే ఈ పిల్లలు ఆ పొలంలో ఉండే కొన్ని వస్తువుల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సమయాన్ని గడిపేవారు. అయితే ఏంటి ఆ వస్తువులు, అది ఏ విధంగా గడిపేవారో చూద్దాం ఇప్పుడు. నిజం చెప్పాలంటే ప్రకృతి అందమైన ఓ శక్తి, అదే విధంగా అమ్మవారికి మారుపేరని చెప్పాలండి. కాలానికి అనుగుణంగా ప్రకృతి పొలంలో కొన్ని వాటిని సమకూర్చేది. అదే ఏంటి అంటే పొలం గట్ల మీద కొన్ని రకాలైన గడ్డి మొక్కలు అంటే పంటకి పనికిరానటువంటి మొక్కలు, పూల మొక్కలు గట్ట ఉండేవి. ఆ మొక్కలకు పూసే పువ్వులతో ఈ పొలంలో ఉన్నటువంటి పిల్లలు కొంత టైం గడుపుతూ సమయాన్ని గడిపేవారు. అంటే ఆ పువ్వులతో ఆడుకుంటూ కొంత సమయాన్ని గడిపేవారు. ఇది ఒక పద్ధతి. రెండవది, ఆ పువ్వుల మీదకి రంగురంగు చేతకోచలు వచ్చేవి. ఆ చేతకోక చిలుకలు పట్టుకుంటూ వాటి వెనకట్ల పరిగెడుతూ ఆడుకునేవారు. ఇది రెండవది. మూడవది, ఆ పొలంలో ఉండే చెట్ల మీద రకరకాల పెట్టెలు రకరకాల ధ్వనులు చేస్తూ ఉంటే వాటికి వీళ్ళు మళ్ళీ తిరిగి ప్రతిధ్వని చేస్తూ కొంత టైం గడిపేవారు. నాలుగవది, పొలంలో ఉన్నటువంటి బంకమట్టితో రకరకాల బొమ్మలు చేస్తూ కొంత టైం గడిపేవారు. ఈ విధంగా పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క టైం ని ఈ విధంగా గడుపుతూ ఉండేవారు. అయితే ప్రకృతి ఇక్కడితో ఆగలేదు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేసే ఆ రైతు సాయంత్రం అయ్యేటప్పటికి చాలా అలసిపోయి చాలా నీరసించిపోతూ ఉండేవాడు. అటువంటి సమయంలో ఆ రోజుల్లో రోజు తప్పించే రోజు లేదా వారానికి కనీసం 2-3 వర్షాలైనా వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉండేవి. సాయంత్రం అయ్యేటప్పటికి నల్లని కారు మబ్బులతో కమ్ముకున్నటువంటి మేఘాలు చుట్టూ ఆవరించి ఎక్కడో దూరంగా వర్షం పడుతూ ఉంటే ఆ వర్షం మీదుగా వచ్చే గాలి తేమతో ఉండడం వల్ల రైతుకి ఎంతో స్వేద తీర్చుకున్నట్లు ఉండేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడ్డ కష్టం ఒక్కసారి పోయినట్లు, అమ్మయ్య ప్రాణం వచ్చిందే అన్నట్లు ఆ చల్లటి గాలిలో స్వేద తీర్చుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా ప్రకృతి పిల్లల్ని ఆడిస్తూ అలరిస్తూ అదే విధంగా రైతుకు కావాల్సిన వర్షాన్ని సమకూరుస్తూ రైతు కుటుంబాలని ఎంటైర్ మనిషి కుటుంబాలను కూడా ఆదుకోవడంలో ఎంతో పాత్ర వహిస్తుంది.